తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పీడీసీఎల్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులకి వందనాలు. నేను కోడెపాక కుమారస్వామి, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా, అదేవిధంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇటీవల మన విద్యుత్ సంస్థల్లో సంబంధించినటువంటి హైకోర్టు తీర్పుల మీద చాలామంది మిత్రులు ఆల్ కేటగిరీస్ అన్ని రకాల సంబంధించినటువంటి సోషల్ కేటగిరీకి సంబంధించినటువంటి మిత్రులు అసలు ఈ హైకోర్టు తీర్పులు లేటెస్ట్గా వస్తున్నటువంటి సమాచారం ఏందో కూడా తెలియని పరిస్థితిలో చాలామంది ఉద్యోగులు సతమతమవుతున్నారు. మరి ఈ సందర్భంగా మనకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద లేటెస్ట్ అప్డేట్స్, అసలు కోర్టు తీర్పులు ఏంది, గతంలో ఏం జరిగింది, మనకు రాజ్యాంగం కానీ చట్టం కానీ జీవోలు కానీ ఏం చెప్తున్నాయో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది సార్, ఒకసారి వివరంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయమని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఈ వీడియోను చేస్తున్నాను. మనకి ఈ మధ్య కాలంలో మొన్న లేటెస్ట్గా అంటే జూలై 30 రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ మన గతంలో ఎప్పుడంటే 2018లో మనకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద 2019లో ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఆ ఆర్డర్ మీద ఇంప్లిమెంటేషన్ కోసము వాళ్ళు ప్రయత్నం చేయడం, అప్పట్లో మేనేజ్మెంటు అది ఇంప్లిమెంట్ చేయలేదు. దాని తర్వాత కరోనా పరిస్థితులు, దాని తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్ ఉండడం వల్ల అప్పుడు ఆ తీర్పును అమలు చేయలేదు. అందుకే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున 2023లో యాజమాన్యాల మీద కంటెంప్ట్ కేసులు వేయడం జరిగింది. అది సుదీర్ఘంగా రకరకాలుగా మలుపులు తిరుగుతూ మొన్న జూలై 30 రోజు జస్టిస్ గౌరవనీయులు జస్టిస్ నగేష్ భీమపాక బెంచ్ ముందుకు ఒక బ్యాచ్ ఆఫ్ ద కేసు రావడము. ముందుగా ఏమైందంటే ఇప్పుడు ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి మేనేజ్మెంటు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఉన్నటువంటి తీర్పు మీద రివ్యూ వేయడం జరిగింది. అంటే దాన్ని సమీక్షించాలని. దాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు సమీక్షిస్తూ ఆ రివ్యూ పిటిషన్ అలో చేస్తూ ఏం చెప్పిందంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు ఇంకొక 2 తీర్పులను జోడిస్తూ ఈ మొత్తం పదోన్నతులను సమీక్షించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తెలపడం జరిగింది. గతంలో మొదట్లో 2019లో ఇచ్చినటువంటి తీర్పులో నాగరాజు అండ్ జర్నల్ సింగ్ కేసులనే చెప్పింది, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పింది. అదేవిధంగా 4415 డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి రివ్యూ పిటిషన్లో ఆ రివ్యూను అలో చేస్తూ ఇంకా పవిత్ర కేసును మరియు బీకే పవిత్ర మరియు పన్నీర్ సెల్వం కేసును కూడా యాడ్ చేస్తూ అంటే మొత్తం 4 సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటి పదోన్నతులన్నింటినీ కూడా రివ్యూ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మరి అసలు ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఏందనేది మీకు ఒక్కసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అసలు మనకు చాలామంది ఉద్యోగులు ఏంటంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీసీ మరియు ఓసీ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ పదోన్నతులలో రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది చాలా అసత్యము. ఎందుకంటే పదోన్నతులలో రిజర్వేషన్ అనేది షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ ఉద్యోగుల యొక్క హక్కు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీస్ కూడా పదోన్నతులలో రిజర్వేషన్లు ఉన్నాయి. మరి పదోన్నతులలో రిజర్వేషన్లు 77వ రాజ్యాంగ సవరణ కానీ 85వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతులలో రిజర్వేషన్లు అదేవిధంగా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలని కూడా మనకు రాజ్యాంగ సవరణ జరిగింది. దాని తర్వాత అనేకమైనటువంటి రాష్ట్రాలలో తీర్పులు రావడం, వాటి మీద ఈ క్యాచప్ రూల్ కానీ లేకపోతే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద తీర్పులు ఉన్నాయి. మొత్తంగా ముఖ్యంగా ప్రధానంగా సుప్రీంకోర్టు 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము ఎం నాగరాజు కేసులో చెప్పింది 2006లో. అదేవిధంగా జర్నల్ సింగ్ 1 కేసు లోపల 2018లో గౌరవ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా జర్నల్ సింగ్ 2లో కూడా 2022లో కూడా ఒక తీర్పు రావడం జరిగింది. మరి ఈ తీర్పులలో ప్రధానంగా చెప్తున్నట్టు ఏంటంటే ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, వారికి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలి?
ప్రాతినిధ్యం లేనప్పుడు మాత్రమే ఇవ్వాలి. కానీ మన దగ్గర ప్రభుత్వం ఇప్పుడు 2003లో ఈ పదోన్నతులలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. జీవోఎంఎస్ నంబర్ 21, జీవోఎంఎస్ నంబర్ 5, జీవోఎంఎస్ నంబర్ 26 ద్వారా అవి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ జీవోలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే టు అచీవ్ ద అడిక్వెసీ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ రిజర్వేషన్స్. అంటే షెడ్యూల్ కాస్ట్ అయితే 15%, షెడ్యూల్ ట్రైబ్ అయితే 6%, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్కి 10% రిజర్వేషన్ ప్రభుత్వం పెంచడం జరిగింది. అంటే ప్రాతినిధ్యం లేనప్పుడు మాత్రమే ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది, హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్తా ఉన్నాయి, మరి మన ప్రభుత్వ జీవోలు కూడా అదే చెప్తా ఉంది. కానీ అందుకు భిన్నంగా ఆ జీవోలను తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి ప్రాతినిధ్యం ఉన్నా కూడా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నతమైనటువంటి పోస్టులు చీఫ్ ఇంజనీర్ కానీ ఇతరతర పోస్టులలో మొత్తంగా బీసీఓసీలకు అన్యాయం జరిగే పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ రిజర్వేషన్ యొక్క పెట్టిన ఉద్దేశం లక్ష్యం ఏంటిది? ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల యొక్క ప్రాతినిధ్యం కోసం పెట్టినటువంటి రిజర్వేషన్లు ఇవాళ తప్పుడుగా అంటే ఈ లోపభూయిష్టమైన విధానంతో అమలు చేయడం వల్ల పెద్ద ఎత్తున బీసీ అండ్ ఓసీ ఉద్యోగులు నష్టపోతున్నారు. అందులో భాగంగానే మన తెలంగాణ విద్యుత్ సంస్థలలో బీసీ అండ్ ఓసీ ఉద్యోగులు జేఏసీగా ఏర్పాటు చేసి జేఏసీగా చైర్మన్గా నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా మన కన్వీనర్గా ముత్యం వెంకన్నగౌడ్ గారు, కో చైర్మన్గా ఆర్ సుధాకర్ రెడ్డి గారు, కో కన్వీనర్గా సి భానుప్రకాష్ గారు, తర్వాత ప్రతి ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లో ఉన్నటువంటి బీసీ అండ్ ఓసీ ఉద్యోగుల నాయకులతో ఏర్పాటు చేసి జిల్లాల వారీగా, మండలాల వారీగా అన్ని రకాలుగా మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇందులో భాగంగా 2000 లాస్ట్ ఇయర్ గత సంవత్సరము, ఎందుకంటే 2024లో ఒక తప్పుడు న్యాయ సలహాతోటి యాజమాన్యాలను తప్పుదో పట్టించే విధంగా చేసి ఆ రివ్యూ పిటిషన్ వేసుకున్నారు. ఆ రివ్యూ ఎందుకు వేసుకున్నారో తెలియదు. ఆ రివ్యూ తోటి వచ్చేందుకు ఏందో కూడా మరి న్యాయ సలహా ఇచ్చిన వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఆ రివ్యూ పిటిషన్ వేసుకొని దాదాపుగా 5,000 నుంచి 6,000 పదోన్నతులు అడాక్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులను, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేయకుండా అడాక్ బేసిస్ మీద ఇవ్వడం వల్ల మనకు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం ఏప్రిల్లో ఒక రెగ్యులర్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో స్టే రావడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 15 నెలలకు పైగా ఇన్ఛార్జ్ పదోన్నతులే కొనసాగుతున్నాయి. చాలామంది, కొంతమంది అంటే అందరికీ ఎఫెక్ట్ కాకపోవచ్చు, కొంతమంది ఇన్ఛార్జ్ పదోన్నతులు తీసుకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. రిటైర్మెంట్ ఇన్ఛార్జ్ తీసుకొని రిటైర్ అయ్యే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. అందరు దృష్టిలో అది అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము గౌరవ హైకోర్టు మొన్ననే 4th రోజు అంటే ఆగస్టు 4th రోజు అన్ని పిటిషన్లు దాదాపుగా బీసీ అసోసియేషన్ వేసినవి, తర్వాత ఎస్పీడీసీలో ఒక 2 బ్యాచ్ కేసులు, అదేవిధంగా సి భానుప్రకాష్ కేసు, ఇంకా కొన్ని కంటెంప్ట్ కేసులు అన్నీ కూడా ఒక బ్యాచ్ మ్యాటర్గా గౌరవ తెలంగాణ హైకోర్టు వినడం జరిగింది. దాని మీద మనకు 8th 4th మనకు వెబ్ కాపీ కూడా పెట్టడం జరిగింది. మనకు ఏం చెప్పిందంటే రివ్యూ పిటిషన్ అలో చేసింది, ఉన్న కంటెంప్ట్ కేసులను కూడా క్లోజ్ చేస్తూ మంచి ఒక 6 నెలల్లో ఇప్పుడు మనకు గౌరవ ఉమ్మడి రాష్ట్రం మనకు తెలంగాణ హైకోర్టు 2018లో ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ తీర్పు, రిట్ పిటిషన్ నంబర్ 4415 ఆఫ్ 2016 కేసు, అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎస్ ప్రకాష్ అనే కేసులో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏంటంటే 11/12 అంటే డిసెంబర్ 11, 2018 రోజు వచ్చినటువంటి తీర్పు ఇది. ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే జియో 5ను కానీ జియో 26ని తప్పుగా అన్వయించుకొని అడిక్వేసి ఉన్నా లేకున్నా అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండానే మీరు ప్రమోషన్లు ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఎన్నైతే ప్రమోషన్లు ఇచ్చిందో ఆ ప్యానల్స్ అన్నింటిని కూడా రివైజ్ చేసి నష్టపోయిన బీసీ అండ్ ఓసీలకు పదోన్నతులు కల్పించాలని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను మనకు విద్యుత్ సంస్థలలో ఇప్పుడు ఇమీడియట్గా 6 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చాలా సంతోషము. మనము ఎవరికి కూడా అంటే రిజర్వేషన్ వర్గాలు, ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వ్యక్తిగా, సంఘంగా మేము రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం కానీ వద్దని చెప్పడం లేదు. మరి ఏంది అసలు ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ పంచాయతీ ఏందనేది మళ్ళొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం ధ్యానం పెట్టి వినండి. ఉదాహరణకు
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు ఉన్నాయి. అవి ఉండాల్సిందే, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కాబట్టి ఉండాలి. ఎంత మేరకు ఉండాలి? వారి యొక్క ప్రాతినిధ్యం లేనప్పుడే రిజర్వేషన్లు పదోన్నతులలో పెడుతున్నారు కదా. మరి సింపుల్ ఎగ్జాంపుల్, పదోన్నతులలో రిజర్వేషన్లు ఎప్పుడు పెడుతున్నారు? క్యాడర్ స్ట్రెంత్ 5గా ఉండి అక్కడ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకపోతే, అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోతేనే పెడుతున్నారు. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా అంతే. అంటే ఉదాహరణకు ఒక ఏఈ పర్సన్ ఏఈ నుంచి ఏడీ ప్యానల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏడీ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ యొక్క అడిక్వేసి ఉందా లేదా అని చూడాలి. లేనట్లయితే లేనట్లయితే ఇమీడియట్గా రోస్టర్ స్టార్ట్ చేస్తారు. రోస్టర్ 1, 2, 3, 4 రోస్టర్ డ్రా చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రోస్టర్లను ఆ అభ్యర్థుల చేతనే భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ఏఈ క్యాడర్లో ఎక్కడో కింద ఉన్నా కూడా, అంటే 200, 300 కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రోస్టర్లో పైకి వచ్చి ఏడీ క్యాడర్లో రిజర్వేషన్ పొందుతూ ఏడీ ప్రమోషన్ తీసుకోవడం జరుగుతుంది. దాని పదోన్నతులలో రిజర్వేషను బై వర్చ్యూ ఆఫ్ వారు అతను జంప్ అయి పైకి వచ్చి ఆ ఒక పొజిషన్ ఆక్యుపై చేశాడు. ఆ పొజిషన్ ఉన్న దాన్ని ఏమంటారు? రెగ్యులర్ సీనియారిటీ అన్నారు. దాన్ని కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు. నెక్స్ట్ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏడీ టు డిఈ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు డిఈ ప్రమోషన్లో కూడా అడిక్వేసి లేకుండానే ఉండాలి. అడిక్వేసి ఉన్నట్లయితే మళ్ళీ అక్కడ కింద ఎవరైతే ఆ క్యాండిడేటు అక్కడే ఆగిపోయి అతని కింద ఉన్నటువంటి సీనియర్స్, అంటే ఏఈ క్యాడర్లు ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ డిఈ ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ అడిక్వేసి లేదనుకోండి, ఆ అభ్యర్థులు అదేవిధంగా పైకి వెళ్ళొచ్చు. కానీ అడిక్వేసి ఉన్నా కూడా ఏం చేశారంటే తప్పుగా దాని జీవోలను ఇంటర్ప్రిట్ చేస్తూ అమలు చేస్తూ అట్లా ప్రమోషన్లు ఇస్తా పోతూ ఉన్నారు. అంటే యాక్సలరేటెడ్ ప్రమోషన్ అయిపోయింది, అంటే జంపింగ్ ప్రమోషన్ అయిపోయింది. అంటే అది రాజ్యాంగం అట్లా చెప్పడం లేదు, మనకు హైకోర్టు సుప్రీంకోర్టులో అట్లా చెప్పడం లేదు, మన ప్రభుత్వ జీవోలు కూడా ఆ విధంగా చెప్పడం లేదు. అదే ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ విద్యుత్ సంస్థలే కానీ ఏ సంస్థలలో కూడా ఈ లోపభూయిష్టమైనటువంటి విధానం కనుక అమలు చేసినట్లయితే పదోన్నతులలో రిజర్వేషన్లు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 5 సంవత్సరాలు తర్వాత డిఈ క్యాడర్లో అసలు బీసీఓసీలు వచ్చే పరిస్థితి లేదనేది మనం కరాఖండిగా చెప్పొచ్చు. అందులో భాగంగానే అంటే వారి యొక్క వాటా ఎంత, రాజ్యాంగం ఏం చెప్తుందో వాళ్ళ వాటా వాళ్ళు ఖచ్చితంగా పొందాల్సిందే, దానికి మనం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. 6 నెలలలో మొత్తం అంటే 2014 తర్వాత ఇచ్చినటువంటి పదోన్నతులన్నింటినీ సమీక్షించి ఫైనల్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ఆదేశించడం జరిగింది. మరి అయినా కూడా మరి ఇలా యాజమాన్యాలు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాయా లేవా, చేయకపోతే పరిస్థితి ఏందో కూడా మన ఒక్కసారి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీఓసీ ఉద్యోగ మిత్రులు సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ఒకవేళ జేఏసీ పిలుపు మేరకు ఎలాంటి పిలుపునిచ్చినా కూడా మీరు తప్పకుండా మన పిలుపుకు ఉద్యమాలలో పార్టిసిపేట్ చేయాలని, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉద్యమాలు చేసినట్లయితే తప్పకుండా బీసీఓసీ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు అందరూ కూడా కదిలి రావాలి. ఇక్కడ మన అసోసియేషన్లకు తర్వాత యూనియన్లకు అతీతంగా చాలామంది యూనియన్లు, చాలామంది అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తిగత ప్రచారం కోసము ఇక అయిపోయింది, రేపు మాపు ఇచ్చేస్తున్నారు, లేకపోతే కోర్టు తీర్పులు ఇవని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు ఎంత మేరకు వాళ్ళకు విషయము తెలుసో అనేది మనకైతే తెలియదు. అలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. మీరు ఏ యూనియన్లో ఉన్నా, అసోసియేషన్లో ఉన్నా బీసీఓసీ నాయకులు కానీ లేకపోతే సభ్యులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైనా జేఏసీ కనుక పిలుపునిస్తే కార్యక్రమాలలో పాల్గొనాలని, అదేవిధంగా మనం ఇప్పుడున్నటువంటి విద్యుత్ సంస్థలలో యాజమాన్యాలకు వ్యతిరేకంగా కానీ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మనకి ఎలాంటి ఇతర జేఏసీలలో మనం సభ్యులుగా లేము. కాబట్టి జేఏసీ కార్యక్రమాలలో అంటే ఈ ఆందోళన కార్యక్రమాలలో కూడా పాల్గొనొద్దు. ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్తున్నది ఏంటంటే, హైకోర్టు ఉత్తర్వులు మన యొక్క యాజమాన్యాలు అమలు చేసే విధంగా మనం కలిసికట్టుగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద 2014 తర్వాత ఇచ్చినటువంటి అన్ని పదోన్నతులను రివ్యూ చేసి సమీక్ష చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఇదంతా కూడా ఎంతకంటే 2-3 నెలలు కూడా పట్టదు. ఒకవేళ ప్రభుత్వం యాజమాన్యాలు కనుక అమలు చేయాలనే ఒక చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేవలం నెల రోజులలో మొత్తం పూర్తిగా 30 డేస్లో ఇన్ని కార్యక్రమాన్ని అంటే మీ మొత్తం ప్యానల్స్ని రివ్యూ చేయొచ్చు. మరి తప్పకుండా చేస్తారని ఆశిద్దాం. ఇంకొకటి, మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూలో మాత్రము 2009 నుంచి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎప్పుడైనా
రిక్రూట్మెంట్ జరిగినప్పుడు రోస్టర్ విధానంలో సెలక్షన్ జరుగుతుంది. దాని తర్వాత మా మెరిట్ ప్రకారంగానే సీనియారిటీ మనకు సర్వీస్ రెగ్యులేషన్ 26A రెగ్యులేషన్ అదే చెప్తుంది. అదేవిధంగా స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 33B, తర్వాత 36(1) ఈ క్లాజులు కూడా ఏం చెప్తున్నాయంటే నేరుగా నియమించబడినటువంటి ఎలాంటి ఉద్యోగాలకు కూడా మెరిట్ ప్రాతిపదికన, ర్యాంక్ ప్రాతిపదికన, మార్క్స్ ప్రాతిపదికనే వాళ్ళ యొక్క సీనియారిటీని ఫిక్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్లలో పదోన్నతి కల్పించాలని చాలా స్పష్టమైనటువంటి రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు అనేకమైన తీర్పులు ఉన్నాయి. అన్ని తీర్పులలో కూడా చెప్తుందంటే ఒకసారి సెలెక్షన్ అనేది రోస్టర్ విధానంలో సెలెక్ట్ అవుతారు, దాని తర్వాత తప్పకుండా మెరిటే సీనియారిటీ అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు 2009 నుంచి మనకు తెలంగాణ ట్రాన్స్కోలో దాదాపుగా అన్ని క్యాడర్లలో ఇంప్లిమెంట్ జరిగింది. మనకు అటు ఎన్పిడిసిఎల్లో ఒక ఎక్సెప్ట్ సబ్ ఇంజనీర్ తప్ప అన్ని క్యాడర్లలో ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నది. మరి మనకు జెన్కోలో కొన్ని క్యాడర్లలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరిగింది, ఇంకా కొన్ని క్యాడర్లకు మొదలు పెడతా ఉన్నారు. అది ఇంకా ఎస్పిడిసిఎల్లో ఇంకా ఆ కార్యక్రమం మొదలు కాలేదు. కనీసం 2009 నుంచైనా తప్పకుండా అక్కడ ఇమీడియట్గా మొదలు పెట్టే విధంగా మనము మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకు జేఏసీ పరంగా 1-2-99 అంటే ఏపీఎస్సీబీ అన్బండ్లింగ్ నుంచి కూడా మనకు విద్యుత్ సంస్థలలో మెరిట్ ప్రాతిపదికన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకు సీనియారిటీ పెట్టాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా దానిలో కూడా సక్సెస్ అవుతామని నేను భావిస్తున్నా. ఎందుకంటే మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని విద్యుత్ సంస్థలలో మెరిట్ కమ్ సీనియారిటీ అనేది 1-2-99 నుంచి అక్కడ అమలు చేస్తున్నారు. కొన్ని ప్యానల్స్ కూడా రివిజన్ చేసి నోషనల్ పదోన్నతులు కూడా ఇవ్వడం జరిగింది. అది మెరిట్ కమ్ సీనియారిటీకి సంబంధించినటువంటి ఇష్యూ. మరి ఇక్కడ మనకు ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మరొకసారి నేను తెలియజేసింది ఏంటంటే బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, ఎస్సీ/ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కానీ, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కానీ మనం వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ అయినా అడిక్వేసీ లేకపోతేనే, పదోన్నతులలో రిజర్వేషన్ అయినా, అది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అయినా అడిక్వేసీ లేనప్పుడు మాత్రమే అమలు చేయాలని చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. మరి గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పినాయి. అదేవిధంగా మన గవర్నమెంట్ జీవోలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. టు అచీవ్ ద అడిక్వేసీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంత స్పష్టంగా ఉన్నా కూడా అమల్లో లోపం వల్ల ఈ విధంగా బీసీఓసీ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. మరొకసారి ఏంటంటే భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం రాశారు, కొందరి కోసం రాయలేదు. చాలామంది ఏం చెప్తున్నారంటే భారత రాజ్యాంగం అంటారు. మరి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ కొన్ని పాలసీలు అమలు చేయడం అనేది మిగతా సెక్షన్కి అది అన్యాయం జరుగుతుంది, తప్పకుండా అందరు గుర్తించాలి. మరి ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు విద్యుత్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపల WP నెంబర్ 4415 ఆఫ్ 2016 డేటెడ్ December 11, 2018 అంటే గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా మొత్తం 6 నెలల్లో ఇచ్చిన పదోన్నతులన్నింటినీ కూడా సమీక్ష చేయాలని చెప్పింది. కానీ 6 నెలలు కూడా అవసరం లేదు. మేనేజ్మెంట్లు తలుచుకుంటే 30 డేస్లో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మరి ఏదేమైనా కూడా ఇది అమలు చేస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మరి గౌరవ సీఎండీలందరికీ కూడా మరొక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ యాజమాన్యాలు కనుక అమలు చేయకుండా ఇదే మొండి వైఖరి పెట్టి ఇదే ఇన్ఛార్జ్ పదోన్నతుల ప్రక్రియ కొనసాగడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగులు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇన్ఛార్జ్ పదోన్నతులతోటి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండదు కాబట్టి అది తీరని అన్యాయం. ఎందుకంటే గతంలో మనం చూసినాము ఈ విద్యుత్ ఉద్యోగుల విభజన అటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరిగినప్పుడు ఎంత అన్యాయానికి గురైనా మీకు తెలిసినది కాదు. ఎందుకంటే తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నష్టపోయినారు. ఎందుకంటే 2015లో ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు 2022వ సంవత్సరంలో ఇమీడియట్గా అన్ని ప్రమోషన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. మరి ఇలాంటి లోపభూయిష్టమైన విధానాలు కనుక హడాక్ ప్రమోషన్లు, ఇన్ఛార్జ్ ప్రమోషన్లు చేస్తే ఉద్యోగులకే నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును యాజమాన్యాలు అమలు చేస్తాయని మేము ప్రగాఢ విశ్వాసం మనం ఆశిస్తున్నాం.
ఒకవేళ ఆ యాజమాన్యాలు ఇంకా కూడా అమలు చేయకపోతే మొత్తానికి విద్యుత్ సంస్థలలో బీసీ మరియు ఓసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలి. మరి నా యూనియన్ ఆ యూనియను, లేకపోతే ఇంకో యూనియన్ అసోసియేషన్ నాది వేరే అసోసియేషన్ కనుక అందులో మళ్ళీ నాది సమస్య కాదని కనుక లీడర్స్ కానీ సభ్యులు కానీ ఉన్నట్లయితే పెద్ద ఎత్తున నష్టం పోయే అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.